ఫోటోలో ఉన్నది గోందు లడ్డు. అండ్ ఫస్ట్ ఇది తింటే మనకి ఏమేం లాభాలున్నాయో తెలుసుకొని తింటే మన బాడీకి ఇంకా మంచిగా అవి వెళ్తాయి. ఎందుకంటే మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం అనేది మనకు తెలుస్తది అప్పుడు. సో, అందుకే అసల గోందు లడ్డు అంటే ఏంటి చెప్తున్నాను. ఈ గోందు లడ్డు అనేది నీకు, మాన్వికి ఈ పోస్ట్ డెలివరీ ప్రాసెస్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో కంప్లీట్‌గా ఒక 14 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇంగ్రీడియెంట్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైతే మనకి పోస్ట్ డెలివరీలో యూజ్ అవుతుందో. ఫస్ట్ వన్ అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి గోందే మెయిన్ ఇంగ్రీడియెంట్ కాబట్టి దాన్ని గోందు లడ్డు అంటాం. గోందు లడ్డు ఎందుకంటే మనకి పోస్ట్ డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా మందిలో వస్తుంది. అండ్ ఒకవేళ యాజ్ ఆఫ్ నౌ అది కొంతమందిలో లేకపోయినా బోన్ అనేది కొంచెం వీక్ అవుతాయి. బోన్స్ వీక్‌నెస్ అనేది వస్తది లైట్‌గా. సో, బోన్ స్ట్రెంథెనింగ్‌కి అండ్ బోన్స్ కొంచెం హెల్తీగా అవ్వడానికి ఈ గోందు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్‌గా మిల్క్ ప్రొడక్షన్‌కి, మిల్క్ సప్లై పెరగడానికి ఈ గోందు అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గసగసాలు. సో, గసగసాలు ఏంటంటే లైక్ మనం కూరల్లోకి అండ్ స్పైసీ ఫుడ్ ఐటెమ్స్‌లోకి యూజ్ చేస్తాం అనుకుంటాం బిర్యానీలోకి. బట్ నాట్ ఓన్లీ దట్ మనకి రిలాక్సేషన్‌కి గసగసాలు బాగా యూజ్ అవుతుందంట. ఇది కూడా నాకు చిన్న రీసెర్చ్ ద్వారా తెలిసింది. అండ్ సో, ఎప్పుడైతే మన బాడీ రిలాక్స్‌డ్‌గా ఉందో అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, పోస్ట్ డెలివరీలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ రిలాక్సేషన్ ఇష్యూ. సో, దానికి గసగసాలు మనకి యూజ్ అవుతుంది. మెంటల్‌గా రిలాక్స్‌డ్‌గా ఉండడానికి గసగసాలు ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ కోకోనట్ పౌడర్. సో, కోకోనట్ పౌడర్ ఫుడ్ టేస్ట్ కోసం అనుకుంటాం. బట్ నాట్ ఓన్లీ దట్ ఎనర్జీ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని స్టెబిలైజ్డ్‌గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మండ్స్. ఆల్మండ్స్ ఏంటంటే కాల్షియం కోసం. నెక్స్ట్ వన్ కాజు ఏమవుతుందంటే మిల్క్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వాల్నట్స్ వచ్చేసి మిల్క్ సప్లై. ఇది కూడా వాల్నట్స్ వల్ల మిల్క్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కిస్మిస్ వచ్చేసి ఈ పోస్ట్ డెలివరీలో పోస్ట్ డెలివరీ అని కాదు, ఒక బాడీ వెయిట్‌ని మేనేజ్ చేయడం కోసం, వెయిట్ లాస్ కోసం కిస్మిస్ అనేది చాలా యూజ్ అవుతది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కిస్మిస్ ఒక లైక్ వి కెన్ గివ్ ఎ హైయర్ ప్రయారిటీ అనమాట వెయిట్ లాస్‌కి కిస్మిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ గుమ్మడికాయ సీడ్స్. సో, ఈ గుమ్మడికాయ సీడ్స్ వల్ల ఫైబర్ అండ్ ఐరన్ ఇంటేక్ అనేది మనకి పెరుగుతది. ఫైబర్ అండ్ ఐరన్ అనేది రిచ్‌గా ఉంటాయి. సో, రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఐరన్. సో, ఆ ఇంటేక్‌కి గుమ్మడికాయ సీడ్స్ యూజ్ అవుతాయి. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎనర్జీ. మంచి ఎనర్జీనిస్తది బాడీకి సన్‌ఫ్లవర్ సీడ్స్. అండ్ నెక్స్ట్ వన్ డేట్స్. సో, డేట్స్ వల్ల ఏంటంటే ఈ రికవరీ టైంలో మనం షుగర్స్ ఎక్కువ తీసుకోకూడదు. కానీ ఆ షుగరీ ఫీలింగ్ కోసం ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా! సో, ఇవన్నీ యాడ్ చేసినప్పుడు వీ కెనాట్ ఈట్ వితౌట్ ద షుగరీ టేస్టీ కదా! సో, ఆ షుగరీ టేస్ట్ కోసం మనం ఇప్పుడు బెల్లం, హనీ అండ్ షుగర్ ఏదైనా ఈక్వల్ షుగరే ఉంటది దాంట్లో. బట్ ఈ అన్నిటితో కంపేర్ చేస్తే డేట్స్ అనేది చాలా బెటర్. అండ్ ఈ రికవరీ ప్రాసెస్‌లో డేట్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఎనర్జీ ఇవ్వడానికి అండ్ మూడ్ స్వింగ్స్‌ని సెట్ చేయడానికి డేట్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో, డేట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, ఇలాచీ. ఇలాచీ అంటే స్మెల్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం అనుకుంటాం. బట్ మన బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తా ఉంటది కదా! సో, ఆ స్వెల్లింగ్ అనేది రాకుండా చూస్తది మనకి ఇలాచీ. అండ్ అంజీర్. అంజీర్ బీపీ, బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేయడానికి కోసం యూజ్ అవుతది. అండ్ కాన్‌స్టిపేషన్ లేకుండా చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఘీ. స్టార్టింగ్ నుంచి అన్నీ మనం రోస్ట్ చేయడానికి యూజ్ చేసేదే ఘీ. అండ్ అందరూ ఏమంటారంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఘీ తింటే లావయిపోతామని తినరు. బట్ ఘీ తినడం వల్ల మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇంకా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం ఘీ వల్ల. సో, ఘీ అనేది జనరల్‌గా బాడీకి రాస్తేనే చాలా మాయిశ్చరైజ్డ్‌గా ఉంటాం. మనం ఇంటేక్‌గా తీసుకుంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం మనం. సో, దీస్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్ వి యూజ్డ్ ఇన్ దిస్ గోంది లడ్డు. అండ్ ప్రతి ఇంగ్రీడియెంట్ మనకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది పోస్ట్ డెలివరీలో యూజ్ అయ్యేది. అండ్ దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ 3 అవర్స్ కంప్లీట్‌లీ. అండ్ అమ్మ హెల్ప్ కూడా తీసుకోలేదు నేను స్పెషల్‌గా తయారు చేసింది. చాలా రీసెర్చ్‌లు చేసి ఈ గోంది లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలి అని. ఇట్స్ కంప్లీట్‌లీ హెల్తీ. అన్నీ మనకి యూజ్ అయ్యేవే. అండ్ డైలీ ఒకటి తినాలి. లైక్ ఏదో ఒక టైంలో ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత గానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గానీ, బెటర్ టు టేక్ ఆఫ్టర్
బ్రేక్‌ఫాస్ట్. అప్పుడు మార్నింగ్ అయితే ఇవన్నీ మన బాడీకి మంచిగా పడతాయన్నమాట. సో, టేస్ట్ కొంచెం మనం తినే డైలీ ఫుడ్ కన్నా కొంచెం బెటర్ ఉండొచ్చు కొంచెం. బట్ హెల్త్‌కి చాలా మంచిది.